ఆ రెండో జీతం ప్రముఖుల ఇళ్లలో పని వాళ్ళకట. ముఖ్య నేతలు, మంత్రులు, ఉన్నతాధికారుల ఇళ్లలో పనిచేసే వారికి ఇస్తారంటున్న ఉద్యోగ సంఘాలు. ప్రోటోకాల్ ఖర్చులకు వినియోగం, అందుకే నకిలీ ఉద్యోగుల పేర జీతాలు. పెద్ద శాఖల్లోనే జరుగుతుంది. ఆర్థిక శాఖలో అందరికీ తెలుసన్న నాయకులు. ఆధార్ మ్యాపింగ్లో వెల్లడైన నకిలీ ఉద్యోగుల భాగోతం. ఉద్యోగి దొరికితే అతనిపై చర్య, ఉద్యోగులు లేకపోతే సంబంధిత విభాగాధిపతి నుంచి డబ్బులు రికవరీ అట. ఇక చూడండి, ఆ రెండో జీతం ప్రముఖుల ఇళ్లలో పని వాళ్ళకట. పని వాళ్ళ పేర్లు, ఆధార్ కార్డులు పెట్టి ఈ దొంగలు పెద్ద పెద్ద వాళ్ళు చేసేది అంతా కూడా, చేసేటువంటిది అంతా కూడా కనబడతా ఉంది. వాళ్ళు 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 అసలు పనే చేయరు, కానీ జీతం మాత్రం వస్తుంది. ఈ జీతం ఎవరు తీసుకుంటారు? వాడు ఎవడైతే దీంట్లో ఈ శాఖలలో పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే పైరో చేసి చేసిండో వాడు అన్నీ కూడా డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం మొదలు పెడతారు అన్నట్టు. వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. కొందరు ఉద్యోగులు ఒకే ఆధార్, 2 పేర్లతో 2 ఉద్యోగాలు చేస్తూ పెద్ద మొత్తంలో 2 జీతాలు తీసుకుంటున్న వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపింది. ఉద్యోగ వర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ తరహా మోసాలను గురించి ఆర్థిక శాఖకు తెలిసినా పాలనపరమైన అవసరాల రీత్యా చూసి చూడనట్లుగా పోతుంటారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారట. మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, అధికారుల ఇళ్లలో పనిచేసే సిబ్బంది కోసం ఒకే వ్యక్తికి 2 జీతాలు ఇస్తూ రెండో జీతం మీద మరో వ్యక్తిని అనధికారికంగా నియమించి పనులు చేయించుకుంటారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ తరహా నియామకాలు పెద్ద శాఖల్లోనే జరుగుతాయని, అక్కడ గుర్తుపట్టడం అంత సులువు కాదని అంటున్నారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇచ్చినటువంటి, ఎంత దొంగలు తయారైపోయారు కదరా నాయన. ఆయన సర్క్యులర్ మెమోలో కూడా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖ, విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖ, వ్యవసాయ, రెవెన్యూ, హోం, గిరిజన శాఖలు ప్రస్తావించినట. ఆయా శాఖల్లో ఎక్కువ విభాగాలు ఉండడం, ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండడంతో అనధికారిక నియామకాల పేరుతో జీతాలు చెల్లించేందుకు అవకాశం ఉంటుందనే వాదనలు ఉన్నాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, సెర్ఫ్, ఉపాధి హామీ, శ్రీనిధి, ఆర్డబ్ల్యూఎస్ ఇలా పలు విభాగాలు ఉంటాయి. వాటిని ఆసరగా చేసుకుని ఏదో ఒక విభాగం కింద నకిలీ ఉద్యోగుల పేరుతో జీతాలు డ్రా చేసి ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించడం లేదా ప్రోటోకాల్, ఇతర శాఖాపరమైన అవసరాల కోసం ఆ నిధులు ఖర్చు చేసుకునేందుకు ఉపయోగిస్తారని ఉద్యోగులు చెబుతున్నారు. కార్యాలయ అవసరాలకు, ప్రోటోకాల్ ఖర్చులకు, ఇతర అవసరాలకు ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో ఇలాంటి డబ్బుతో సదరు కార్యక్రమాలు నిర్వహిస్తారని అంటున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమేనని పేర్కొన్నారు. అంటే ఏం చేస్తారని ఆయన పెండదిన్నారు సపరేట్గా. ఇప్పుడు ఈ అంటే వాటికి పైసలు గవర్నమెంట్ వెనక ముంగట అయితే ఈ పైసలు వాడుకుంటారట. అంటే వీడు చేసే ఉద్యోగం ఏమో మనిషి ఒక్కటే, కానీ 2 ఉద్యోగాలు, రెండింటికి పైసలు వస్తాయి. మరి గింత ఇప్పుడు వైద్య శాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, హోంశాఖ, గిరిజన అన్నిట్లలో ఇటువంటి అనట. 1-2 ఉద్యోగాలు చేస్తాడా, కానీ జీతం మాత్రం ఇద్దరికి వస్తుంది. చర్యలు ఎవరిపై, రికవరీ ఎవరి నుంచి? నిజంగానే ప్రభుత్వ అవసరాల కోసం ఈ తరహా వ్యవహారాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు ఇప్పుడు ఎవరిపై తీసుకుంటారనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతుంది. ప్రస్తుతం ఆధార్ మ్యాపింగ్తో ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఎవరిని బాధ్యులను చేస్తారు, రికవరీ ఎవరి నుంచి చేపడతారు అనే అంశాలు చర్చనీయాంశంగా మారినాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగి దొరికితే అతని నుంచి, అసలు ఉద్యోగం లేకపోతే సంబంధిత విభాగ అధిపతులపై చర్యలు తప్పవని చెబుతున్నారు. జీతాల బిల్లులు పెట్టేవారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినట్లు తేలితే వారి ప్రమేయం లేకుండా ఈ వ్యవహారం గతంలో ఎవరో విభాగాధిపతి చేసి ఉంటే సంబంధిత విభాగాధిపతుల నుంచి రికవరీ చేయడం, శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారట. ఇక వ్యవస్థీకృత నేరం. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల అవసరాల కోసం అడ్డదారుల్లో ఇలాంటి నియామకాలు చేయడం, ప్రభుత్వ నిధులతో జీతాలు చెల్లించడం ఎంతో కాలం నుంచి వ్యవస్థీకృత నేరంగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల ఇళ్లలో అత్యున్నత పదవుల్లో ఉన్నవారి వద్ద పనిచేసే సిబ్బందికి 15,000, 20,000 చొప్పున అరకొర వేతనాలు ఇస్తే ఎవరు పని చేసేందుకు రారని, అలాంటి సందర్భాల్లో ముఖ్యమైన వారి అవసరాల కోసం ఆయా శాఖల నుంచి రెండో జీతం మీద ఇలాంటి వ్యవహారాలు నడుస్తాయని కూడా ఉద్యోగులు చెబుతున్నారట. అందరికీ తెలిసే జరుగుతున్న ఇలాంటి అక్రమాలపై ఎవరిని బాధ్యులు చేయాలనేటువంటిది అంత సులువు కాదని అయ్యి అందరికీ తెలుసట. ఇది ముఖ్యమంత్రి కూడా తెలుసా? సో 10 ఏళ్ళుగా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతున్నది. సో ఏదైతే ఆధార్ మ్యాపింగ్ తోటి వ్యవహారం బయటకు వచ్చింది, లేకపోతే ఇక ఇది సజావుగా జరుపుకుంటూనే పోతుంది.